హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటక్క కట్టెల పొయ్యి చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అవునండి, మళ్ళీ పాత రోజులు అయితే వచ్చేసాయి. కట్టెల పొయ్యి కష్టాలు అయితే తప్పవు. అంటే నేను ఇలా అంటున్నానని మళ్ళీ తిట్టుకోకండి. కట్టెల పొయ్యి కష్టాలు ఏంటక్క అంటే ఏం లేదండి, గ్యాస్ పొయ్యిలకు అలవాటు పడి ఉంటారు కదా జనాలందరూ. అందుకని అలా అన్నాను. ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండుకొని తినడమే మనకి హెల్త్ మంచిదండి. కానీ మళ్ళీ అదే రోజులు వచ్చాయి. ఎంత బాగున్నాయో, నాకైతే బాగున్నాయి. కానీ పాపం సిటీలో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. జాబులకి వెళ్ళే వాళ్ళందరూ. మనమైతే పల్లెటూరులో ఉంటాం కాబట్టి ఏమనిపించదు. చూడండి, ఈ అబ్బాయి అయితే మా అల్లుడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఏంటంటే కట్టె పుల్లలు నరకడానికి ఎంత తిప్పలు పడుతున్నాడో. గ్యాస్ అయిపోయిందంట, అందుకని పుల్లలు అయితే నరుకుతున్నాడు పొయ్యిలోకి. పాత రోజుల్లో అయితే చిన్న చిన్న పిల్లలు కూడా కట్టె పుల్లలు నరికి ఆ పని ఈ పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన ఈ పిల్లలు కట్టె పుల్లలు కూడా నరకడం రావట్లేదు. ఏంటో ఎలాగో అలా అయితే కట్టె పుల్లలు అయితే నరికేసాడండి. ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద సాంబార్ చేస్తుంది. నేనైతే చపాతీలు, మా అమ్మ రుద్దుతుంటే చపాతీలు అయితే కాలుస్తున్నాను. నైట్ అయింది చూడండి. కట్టెల పొయ్యి మీద మా అమ్మ కూర్చొని చేయలేకపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.